గబ్బర్ సింగ్ ఒక పెద్ద సెన్సేషన్. సర్దార్ గబ్బర్ సింగ్ అంతకన్నా పెద్ద సెన్సేషన్. వరల్డ్ వైడ్ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి ఓపెనింగ్స్తో టాలీవుడ్లో సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసింది అంటే అతిశయోక్తి కాదు. అండ్ ఎస్, సెలబ్రేటింగ్ ద సక్సెస్ విత్ అస్ ఈజ్ నన్ అదర్ దాన్ పవన్ కళ్యాణ్ గారు హిమ్సెల్ఫ్, ది సర్దార్ గబ్బర్ సింగ్ హిమ్సెల్ఫ్. మరి సక్సెస్ ముచ్చట్లు, విశేషాలు ఆయన నుంచి తెలుసుకుందాం రండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ అనదర్ ఫ్యాబులస్ హిట్, సర్దార్ గబ్బర్ సింగ్. టు స్టార్ట్ ఆఫ్, గట్స్ ప్లస్ గన్స్ ప్లస్ లవ్, ఈ ఈక్వేషన్ పై మీరేం కామెంట్ చేస్తారు? హౌ ఇది ఎలా పుట్టింది, గట్స్ ప్లస్ గన్స్ ప్లస్ లవ్? కథ ఏదో అనుకున్నప్పుడు ఏమేమి మెయిన్ ఎలిమెంట్స్, కీ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు, అంటే ఈ కీ ఎలిమెంట్స్ ఫిల్మ్ ఉన్న సమస్యలను ధైర్యంగా, అంటే నేను ఎలా చూసాను, ఉన్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం. గన్ అనేది ఒకసారి అంటే మన మెటఫరికల్ లాంగ్వేజ్లో మన గన్ అంటే, కానీ నాకు నిజ జీవితం నాకు ఎలా ఉంటుందంటే, గట్స్ ఒక సమస్యని చాలా ధైర్యంగా ఎదుర్కోవడం. అలాగే లవ్ అంటే లవ్ ఫర్ ఏ కాజ్ అనుకోవచ్చు, లేదంటే గన్స్ అంటే ఇట్ కుడ్ బి లైక్ కైండ్ ఆఫ్ వెపన్. సమ్టైమ్స్ ఇట్ వర్డ్ కెన్ బి యువర్ వెపన్. నేను అట్లా తీసుకుంటాను దాన్ని, ఎగ్జాక్ట్ లిటిల్ మీనింగ్ అంటే. సో గన్స్ని అసలు వదిలిపెట్టలేదు కదా సార్ మొత్తం సినిమాలో. గన్ అది చాలా గన్ కల్చర్ ఉన్న ప్రాంతం అది. సో దానికి ఈ యాంటీ సోషల్ రౌడీస్ కానీ వీళ్ళందరికీ అందరి చేతులు తుపాకులు ఉంటాయి. సో ద సేమ్ వైస్ పోలీసు కూడా అదే స్థాయిలో ఉంటారు అంతా. ఆన్ అ సీరియస్ నోట్ సార్, సర్దార్ గబ్బర్ సింగ్ కథ ఎలా మొదలైంది? అండ్ యాజ్ అ రైటర్గా దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఈ కథకి ఇన్స్పిరేషన్ అంటే ఈ కథ ఇదేదో మనం గ్రేట్ లిటరీ, నేను నమ్ముతానంటే ఫిల్మ్ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఏదైనా దాంట్లో ఏదైనా చెప్పగలిగితే ఏదైనా చిన్న సోషల్ మెసేజ్. నేను బేసిక్గా వచ్చింది సినిమాలో గ్రేట్ అంటే నాకు చాలా ఆర్ట్ సినిమా ఇష్టం, న్యూ వేవ్ సినిమా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి అలా పెరిగాను, మేబీ జర్మన్ సినిమా చూసి. బట్ నాకు ఇండియన్ కాంటెక్స్లో సగటు భారతీయులు కావాల్సింది, మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి, బట్ ఫైనల్లీ వాళ్ళకి సినిమా అనేది ఒక ఎస్కేప్ ఎలిమెంట్. అది అంటే ఇంట్లో ఉన్న అన్ని సమయం బై సినిమాలోకి వెళ్ళి అది ఒక ఎంటర్టైన్ చేయగలదా లేదా అనేది ఒక మేజర్ మనకి ఒక యూఎస్పీ వాళ్ళు చూడగలిగేది అది. నేను అందుకే నాకంటే సినిమాలు అనేది నాకు అంటే నేను సినిమాలోకి రాకముందు అసలు ఎలాంటి సినిమాలు చేయాలి అవి అనుకున్నాం. నాకు ఫైనల్గా ఇట్ షుడ్ బి ఎంటర్టైన్మెంట్ బేస్డ్. కుదిరితే ఏదన్నా సోషల్, అంటే నాకు చాలామందిని అబ్జర్వ్ చేశాను, ఒక్కొక్కరికి వాళ్ళకి ఇష్టం చెప్తా ఉంటారు. లైక్ రాజ్ కపూర్, హీ టాక్స్ అబౌట్ రొమాన్స్, కొన్ని సోషల్ కాన్షియస్ ఏదో ఉంటాయి. అందరిలోనూ ఒకటి ఏం చేశానంటే మొత్తం అన్ని చెప్తూ కూడా ఎక్కడ ఒక సోషల్ రెలవెన్స్ ఏదో ఉంటుంది. సో నా సినిమాలో కూడా అదే ఉండాలని ఒక ప్రయత్నం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇది ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిల్మ్ మీద కానీ ఆలోచించాను తప్ప ఇట్స్ నాట్ అబౌట్ కథ ఏమో కొత్త కథ కాదు. అందుకే నేను ట్రైలర్లోనే కథ చెప్పాను. ట్రైలర్లోనే చాలా క్రిస్ప్గా నేను కథ చెప్పాను. ఎందుకంటే మీరు ఇలాంటి సినిమాకి చూడబోతున్నారు, ఇది ప్రిపేర్ అవ్వను అని చెప్పాను. అలాగే నాకు ఏం నచ్చిందంటే, మరి ఏదైనా సరే పొద్దున్న లేచినప్పటి నుంచి ఇప్పుడు అందరూ సినిమాలు 4-5 పాటలు ఉండాలి, ఇన్ని ఫైట్లు ఉండాలి. ఇది ఒక కన్వెన్షనల్ ఫార్మాట్ మన ఇండియన్ సినిమాకి. అది ఒక మేజర్ పెద్ద హీరోలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే ఒక కన్వెన్షనల్ ఫార్మాట్లో దాంట్లో కొత్తదనం క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక కన్వెన్షనల్ ఒక మామూలు కథను తీసుకొని దీనికి బ్యాక్డ్రాప్ ఏముంటుంది అని దీనికి కనెక్ట్ ఏంటంటే, నేను సినిమాలో రాకముందు ఇప్పుడున్న ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళి తిరుగుతూ ఉండేవాడిని. కొన్ని ఊర్లు ఇలా తిరుగుతున్నప్పుడు ఒకసారి ఖమ్మం అటు సైడ్ సీలేరే వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఇంకా మధ్యప్రదేశ్, ఇంకా ఛత్తీస్గఢ్ అవ్వలేదు, ఇట్ వాజ్ మధ్యప్రదేశ్. నాకు కల్చర్ షాక్ బాగుంది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చే మనుషులు కానీ మనకి ప్రతి రాష్ట్రాల సరిహద్దులు లేదంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మనుషులు ముఖ కవళికలు, రూపురేఖలు మారిపోతుంది. నాకు ఈ ఆంధ్ర బోర్డర్ ఇలా దాటిన ఒక క్షణంలోనే వీళ్ళుగా నాకు అందరూ కలిసిన ఒక కన్వర్జింగ్ పాయింట్ ఉంది. నాకు అందరిని అక్కడ చూసేటప్పుడు నాకు చాలా సరదాగా అనిపించింది చూస్తుంటే. ఇలా అంటే నా బేసిక్ అబ్జర్వేషన్ జనాల్ని చూడటం కాబట్టి నాకు అది ఎక్కడో ఆ ఇంప్రెషన్ అది ఉండిపోయింది. ఆ కల్చర్ కూడా కనిపిస్తుంది సార్ సీన్లో. ఆ తర్వాత అక్కడ ఎగ్జాక్ట్ ఇంత కల్చర్ ఉందా లేదా నాకు అంటే నేను చెప్పలేను, కానీ మేబీ ఐ టుక్ మోర్ ఆఫ్ యూపీ కల్చర్, దెన్ అడాప్టెడ్. అలా ఒక ఫిక్షస్ టౌన్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో తెలిసిన పాత కదా అని ఇలా చెప్తే దీంట్లో కొత్తదనం ఉంటుందని ఆ ఉద్దేశంతో చేశాను. సో సర్దార్ గబ్బర్ సింగ్ అంటే, గోయింగ్ బ్యాక్ టు గబ్బర్ సింగ్, మీకు ఐ థింక్ గబ్బర్ సింగ్ క్యారెక్టర్ చాలా నచ్చింది మీరు చేసిన తర్వాత, మీరు చూసిన తర్వాత, ఐ థింక్ హిట్ అయిన తర్వాత. సో యూ రియలీ లవ్ ది క్యారెక్టర్, అందుకనే దాన్ని అలా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అంటే గబ్బర్ సింగ్ సినిమా అసలు ఒరిజినల్గా నాకు అవుట్ ఆఫ్ నెసెసిటీ వచ్చింది. అవుట్ ఆఫ్ నెసెసిటీ అందుకే నేను దబాంగ్ నాకు చూపించారు సినిమా దబాంగ్ అక్కడ రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఒక 2 నెలలకు 3 నెలలకు నాకు చూపిస్తే నాకు
అది ఎలా చేయాలో నాకు అర్థం కాదంటే ఇది సల్మాన్ ఖాన్ పర్సోనా మీద ఉంది, ఆయన వ్యక్తిత్వం మీద ఉంది, ఆ యాటిట్యూడ్తో ఉంది చెప్ప కథలో మామూలు కథ ఒక తల్లి ఉంటుంది, ఇలా ఉంటాడు, కొత్తగా ఏముంది దీంట్లో చెప్పి నేను చేయలేదు దాన్ని. మేము గబ్బర్ సింగ్ చూసేటప్పుడు కూడా సల్మాన్ ఖాన్ నేను తలుచుకోలేదు సార్. అదే వి సా న్యూ గబ్బర్ సింగ్. అదే దాని కారణం ఏంటంటే నేను అవుట్ ఆఫ్ నెసెసిటీ నేను మా బ్రదర్ ఏదో ఇష్యూస్ ఉంటే మాకు ఏదో ఫిల్మ్ ఏదో రిలవెంట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే నేను దాన్ని తీసుకున్నాను, ఆ బాధ్యతని ఫైనాన్షియల్ బాధ్యత నేను తీసుకున్నప్పుడు సో వెంటనే ఏదో సినిమా స్టార్ట్ చేసి అప్పు తీర్చాలి, ఆ నెసెసిటీ అవసరం అనిపించింది. యాక్చువల్గా నాకు అవసరం 2 గబ్బర్ సింగ్లు అవసరాల మీద వచ్చినాయి సినిమాలు, అంతేగాని నాకు సినిమాలు చేయాలనే కంటే కూడా ఇప్పుడు అర్జెంట్గా ఏదో డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలనే దాని మీదే వచ్చి స్టార్ట్ అయినాయి. ఈవెన్ ఫస్ట్ మాకు తెలియదు నేను ఇప్పుడు ఫస్ట్ గబ్బర్ సింగ్ కూడా అదే, చాలా ఫైనాన్షియల్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి, సో వాళ్ళ కోసం ఏదైనా సినిమా చేద్దాం, ఎలాంటిది సేఫ్ సినిమా ఏ ఉండాలి, తక్కువగా అయిపోయేది, క్విక్గా అయిపోయేది, అలా చూస్తున్నప్పుడు నాకు మళ్ళీ అప్పుడు చూసిన దబాంగ్ గుర్తొచ్చింది, మళ్ళీ ఒకసారి చూద్దామని చూశాను. అప్పటికి అది నేను క్రియేటివ్ వర్క్స్ మీద స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ గబ్బర్ సింగ్ టైటిల్ క్రియేటివ్ వర్క్స్ మీద ఒరిజినల్ గబ్బర్ సింగ్ ఒరిజినల్. సో నేను స్టార్ట్ చేసి సో నాకేమనిపించింది అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు మనకి ఓల్డ్ సిటీలో ఈ మైర్ ఆఫ్ కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నప్పుడు ఒక నాకు తెలుసు ఆయన, అంటే నేను దూరం నుంచి చూసేవాడిని, నా ఫ్రెండ్స్ బాగా తెలుసు ఆయన. ఇప్పుడు కమిషన్ ఆఫీస్లో చూస్తున్నప్పుడు ఆయన గబ్బర్ సింగ్ అంటే ఆయన చూపించేవాళ్ళు. నాకు ఎందుకు ఆ పేరు నచ్చింది, సో గబ్బర్ సింగ్ అని చెప్పి కొంచెం ఒకసారి ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఒక అబ్స్ట్రాక్ట్ విజువల్స్ ఉంటాయి, ఇవన్నీ దీనికి అప్లై అవుతాయి అని చెప్పేసి. అలాగే మీరు చూస్తే గబ్బర్ సింగ్ డ్రెస్ ఇది మోర్ ఆఫ్ గుడుంబ శంకర్లో నేను ఒక క్యారెక్టర్లో ఉంటుంది పోలీస్ డ్రెస్, నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. అలాగే నాకు ఏదో ఇంకా వెల్త్కి ఏదో అంటే ఒక అన్రూలీ కాపు, అంటే ఒక రూల్స్ని డ్యూటీ బాగానే చేస్తారు కానీ హ్యాపీ గో లక్కీ, ఒక అపీరెన్స్ మటుకు చాలా అందరికి స్ట్రిక్ట్, ఒక మన ఏమంటుందని ఒక మనకు తెలుగు సినిమాలో వచ్చినట్టు ఒక అన్నయ్య ప్రతిబంధు ఇలాంటి సినిమాలు వచ్చిన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఒక లూజ్గా ఉండేవాడు, ఒకడు చూడటానికి ఈజీ గోయింగ్గా ఉన్నాడు సార్ గబ్బర్ సింగ్. వెరీ చిల్, ఒక చిల్డ్ అవుట్ పోలీస్ కాపు, కానీ డ్యూటీ చేసేటప్పుడు చాలా బలంగా చేస్తాడు. ఇట్లా ఏదో అనుకొని స్టార్ట్ చేశాను, దాని నుంచి పుట్టింది గబ్బర్ సింగ్. అండ్ రెడ్ కలర్ అది కట్టుకోవడం అనేది ఎవరి ఐడియా సార్? అది